అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజైతే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. అయితే నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశానండి, మీకు పైపింగ్ చూపిద్దామని. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనం ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇక్కడ నేనైతే సిల్వర్ కలరు క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నా చూడండి. ఈ విధంగా క్రాస్ పీసులు అయితే కటింగ్ చేసుకున్నానండి, పెద్ద పీసులే కటింగ్ చేసుకున్నానండి. తుంటలు లేకోకుండా చిన్న చిన్నగా లేకోకుండా కొంచెం పెద్ద సైజులో అయితే కటింగ్ చేసుకున్నా చూడండి. ఇక్కడ 3 పీసులు అయితే నేను తీసుకున్నానండి. ఇంకా ఈ 3 పీసులుని జాయింట్ అయితే చేస్తున్నా చూడండి. ఈ విధంగా మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవైపు నుంచి మనము ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మనము స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఒకవైపు అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి మనం బ్లౌజ్ అయితే తీసుకొని ఉక్సులు పట్టి వైపు నుంచి అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇందాక మనం ఒకవైపు స్టిచ్ చేసాం కదా, అది వచ్చేసి మనకు ఇటు సైడ్కు ఉండాలండి. మనం ఎడమ చేతి వైపు అయితే ఉండాలండి. స్టిచ్ చేసినది వచ్చేసి స్టిచ్ చేయకుండా ఉండేది మనం బ్లౌజ్ మీద పెట్టుకొని ఈ విధంగా స్టార్టింగ్లో అయితే పైపింగ్ క్లాత్ను ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ అయితే చేయాలండి. ఫోల్డింగ్ చేసుకొని ఇంకా నెక్ చుట్టూ ఒక పాదం ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఒకటే లెవెల్లో మనము కరెక్ట్గా ఒక పాదం ఖర్చుతో అయితే నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి చూడండి, ఇటు సైడ్ మనం ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి, పైపింగ్ క్లాత్ను. ఆ తర్వాత చూడండి, ఇక్కడ మనకు పోగులు అయితే కనిపిస్తున్నాయి కదా, పట్టు శారీ కాబట్టి పోగులు అయితే ఎక్కువ వస్తున్నాయండి. పట్టుకుంటే పీసులు అనేవి ఊడొస్తున్నాయి. ఇంకా ఈ పీసులు అన్నీ నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. కటింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర చూడండి, ఇలా చిన్న చిన్నగా కాట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకొని ఇంకా ఇప్పుడైతే చూడండి, మీరు నీట్గా ఇక్కడ మొత్తం నెక్కు చుట్టూ ఈ పీసులు కనపరాకుండా కటింగ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు స్టిచ్ చేసిన తర్వాత లోపలకుని మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం స్టిచ్ చేసిన ఖర్చు వచ్చేసి పైకి అయితే పట్టుకోవాలండి. మనం ఫింగర్తో పైకి పట్టుకొని ఈ పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకొని రౌండ్ షేపులో నిమ్మురుకోవాలండి. అప్పుడే నీట్గా వస్తుంది. ఇంకా అంతేనండి, మనము కింద ఫింగర్తో మనం కుట్టిన ఖర్చు వచ్చేసి పైకి పట్టుకొని ఇంకా ఇటు సైడ్ నుంచి మనము పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక చేతితో ఖర్చును పైకి పట్టుకోవాలి, ఒక చేతితో పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ రౌండ్ షేప్లో వచ్చే విధంగా మనము స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది, అందంగా వస్తుందండి. ఇంకా ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ అయితే పడాలండి. చూడండి, మధ్య మధ్యలో మా పిల్లలు మాట్లాడిస్తున్నారు, ఇంకా నేను మాట్లాడేది కూడా మర్చిపోతానండి. ఇంకా అక్కడనే నాకు నత్తి వచ్చేస్తుంది. ఇంకా చూడండి, మొత్తం ఇటు సైడ్ వరకు ఇంకా మనం దారాలు పట్టి వైపు వరకు ఇలానే. ఇంకా ఇక్కడ మనం ఎగస్ట పెట్టిన క్లాత్ వచ్చేసి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలా చూడండి, పైపింగ్ క్లాత్ను కిందికి ఫోల్డింగ్ చేసి ఇంకా స్టిచ్ చేసేసి ఇక్కడ రఫ్ చేయాలండి. చాలా సింపుల్ అండి. మనం పైపింగ్ వేసుకుంటే చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా. థ్రెడ్ లేకుండా మనకు చాలా అందంగా వస్తుంది. ఈ వీడియో అయితే కొత్త వారి కోసం అండి, పాతవారు అయితే స్కిప్ చేసేయచ్చు. కొత్త వారి కోసం చెప్తున్నాను. ఇక్కడ మనకు చూడండి, బ్యాక్ సైడ్ మనకు ఈ పైపింగ్ క్లాత్ పీసు పైకి లేయకుండా కింది సైడ్ రఫ్ చేసేసి స్టార్టింగ్లో రఫ్ చేసి ఇంకా వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ పైపింగ్ క్లాత్ అనేది పైకి లేయకోకుండా నీట్గా ఉంటుంది. లేదంటే మీరు హేమింగ్ అయినా వేసుకోండి, ఓకేనా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్తుంది.
ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటానండి. చాలా సింపుల్గా మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.